హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డేటా ఇంజనీరింగ్ గురించి ఎండ్ టు ఎండ్ తెలుసుకుందాం. సో ఫస్ట్ డేటా ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఎలా ఎంటర్ అవ్వాలి, అసలు డేటా ఇంజనీరింగ్కి కావాల్సిన స్కిల్స్ ఏంది, జాబ్ ఎలా త్వరగా తెచ్చుకోవాలి. సో ఇప్పుడు మనం డేటా ఇంజనీరింగ్ నేర్చుకుంటే మన శాలరీ గ్రోత్ అండ్ డిమాండ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది. సో ఎవరైతే బీటెక్ ఫైనల్ ఇయర్ ఉన్నారో ఫ్రెషర్స్, వాళ్ళు డేటా ఇంజనీరింగ్ నేర్చుకుంటే వాళ్ళకైతే మంచి స్కోప్ ఉండబోతుంది. సో ఇలాంటి కాన్సెప్ట్ అన్నీ మనం ఈ వీడియోలో ఎండ్ టు ఎండ్ తెలుసుకుందాం. అసలు డేటా ఇంజనీరింగ్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్. సో మనం ఈ అప్లికేషన్స్లో ఏదైనా ప్రోడక్ట్ సెర్చ్ చేసినా, ప్రోడక్ట్ పర్చేస్ చేసినా, ఈ యాక్టివిటీస్ వల్ల కంపెనీస్కి ఎవ్రీడే కొన్ని టెరాబైట్స్ ఆఫ్ డేటా జనరేట్ అవుతుంది. సో ఈ జనరేట్ అయిన డేటా అంతా ఫస్ట్ రా డేటా అంటారు. సో వన్స్ మనకి ఈ రా డేటా జనరేట్ అయితే మనం ఒక డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలి. సో వన్స్ ఈ రా డేటాబేస్లో స్టోర్ చేసుకున్న తర్వాత మనకి ప్రతి కంపెనీకి ప్రతి ప్రాజెక్ట్లో కొన్ని బిజినెస్ రూల్స్ ఉంటాయి. సో మనం ఈ బిజినెస్ రూల్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసి క్లీన్ చేయాలి. వన్స్ ఈ డేటాని క్లీన్ చేసిన తర్వాత డెస్టినేషన్కి రీచ్ అయ్యేలా ప్రాసెస్ చేయాలి. సో ఈ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ని డేటా ఇంజనీరింగ్ అంటారు. మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ కంపెనీస్ ఉన్నాయిగా, ఈ కంపెనీస్లో ఎవ్రీడే కొన్ని టెరాబైట్స్ నుంచి పెటాబైట్స్ ఆఫ్ డేటా జనరేట్ అవుతుంది. సో ఈ జనరేట్ అయిన అంత రా డేటా బిజినెస్కి కానీ కంపెనీకి కానీ ఎటువంటి యూజ్ ఉండదు. సో ఈ రా డేటాని మనం ఒక యూస్ఫుల్ డేటాగా చేంజ్ చేయాలి. సో ఈ యూస్ఫుల్ డేటా చేంజ్ చేయాలంటే ప్రతి కంపెనీస్కి డేటా ఇంజనీర్స్ అంత అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో డేటా ఇంజనీర్స్ అసలే లేరు. సో ఈ జనరేట్ అయిన అంత రా డేటా అలానే ఉండిపోతుంది. సో అలా ఉండిపోయినప్పుడు కంపెనీస్కి పెద్ద ఇంపాక్ట్ పడుతుంది. సో నెక్స్ట్ టైం వాళ్ళు యూజర్స్ ఏ ప్రోడక్ట్ కావాలి, ఏ ప్రోడక్ట్ మార్కెట్లో ఎక్కువ సేల్ అవుతుందో ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేకపోతారు. అందుకే ప్రతి కంపెనీస్కి డేటా ఇంజనీర్స్ అంత అవసరం ఉంటుంది. అసలు డేటా ఇంజనీరింగ్ ఎలా వర్క్ అవుతుంది? మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నెట్ఫ్లిక్స్ కంపెనీస్ ఉన్నాయిగా, ఇవన్నీ డేటా సోర్సెస్ అంటారు. సో ఈ డేటా సోర్సెస్ నుండి మనకి ఫస్ట్ రా డేటా జనరేట్ అవుతుంది. సో వన్స్ రా డేటా జనరేట్ అయిన తర్వాత మన అప్లికేషన్ ఆ ప్రాజెక్ట్కి డేటాని ఇంజెక్షన్ చేసుకోవాలి. డేటా ఇంజెక్షన్ అంటే ఏంటంటే ఈ రా డేటా మన అప్లికేషన్కి కలెక్ట్ చేసుకోవడం సెండ్ చేసుకోవడం. సో వన్స్ ఈ రా డేటాని ఇంజెక్షన్ చేసిన తర్వాత డేటాని ప్రాసెస్ చేయాలి. సో డేటాని ప్రాసెస్ చేయాలి అంటే మనం డేటాబ్రిక్స్ యూజ్ చేయాలి. వన్స్ డేటాని ప్రాసెస్ చేసిన తర్వాత మనకి ఆ డేటాలో ఏదైనా నల్ వాల్యూస్ డూప్లికేట్స్ ఉంటే ఇక్కడ డేటా క్లీన్ చేయాలి. సో ఇక్కడ డేటా క్లీనింగ్లో ప్రతి ప్రాజెక్ట్ ఆర్ క్లయింట్ మనకి కొన్ని బిజినెస్ రూల్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ బిజినెస్ రూల్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ బట్టి మనం డేటాని క్లీన్ చేయాలి. వన్స్ ఈ డేటాని క్లీన్ చేసిన తర్వాత మనకు ఒక స్టోరేజ్ కావాలి. సో ఈ డేటాని స్టోర్ చేసుకోవడానికి అది ఏడిఎల్ఎస్ డేటాబేస్ అనేది అది ప్రాజెక్ట్ బట్టి ఉంటుంది. సో వన్స్ ఈ డేటాని స్టోర్ చేసిన తర్వాత మనం ఈ డేటా అంతా ఇంటర్నల్గా కనెక్ట్ అయ్యి పవర్ బిఐ టీమ్ తోటి డిస్కషన్ చేసి వాళ్ళకి ఎటువంటి రిపోర్ట్స్ అండ్ డాష్బోర్డ్స్ కావాలో మన డేటా ఇంజనీర్స్ ప్రొవైడ్ చేయాలి. సో నెక్స్ట్ వన్స్ ఈ రిపోర్ట్స్ అండ్ డాష్బోర్డ్స్ వచ్చిన తర్వాత ఏఐ అండ్ ఎంఎల్ టీమ్ కొన్ని మోడల్స్ డిజైన్ చేస్తారు, పైస్పార్క్ అండ్ పైథాన్. సో ఈ పైస్పార్క్ అండ్ పైథాన్ ఎందుకంటే మనకి ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు డెవలప్ చేయడానికి ఆర్ ప్రాజెక్ట్లో ఏదైనా క్వరీని ఎగ్జిక్యూట్ చేయడానికి పైస్పార్క్ అండ్ పైథాన్ యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ డేటాబ్రిక్స్. ఈ డేటాబ్రిక్స్ ఎందుకు అంటే మన డేటాని ప్రాసెస్ చేయడానికి డేటాబ్రిక్స్ యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఏడిఎఫ్. సో మన ప్రాజెక్ట్లో ఏవైనా పైప్లైన్స్ బిల్డ్ చేయాలంటే ఏడిఎఫ్ వాడి పైప్లైన్స్ బిల్డ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ డెవాప్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే మనకి ఏదైనా డెవలప్మెంట్ వచ్చింది, సో మనం దాన్ని డెవలప్ చేయాలి. డెవలప్ చేసిన తర్వాత అది డిప్లాయ్మెంట్ చేయాలి. సో డిప్లాయ్మెంట్ చేయడానికి మనం సిఎస్సిడి పైప్లైన్ని వాడి డిప్లాయ్మెంట్ చేస్తాము. సో అందుకని డెవాప్స్ యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ గిటాబ్ అనేది ఎందుకు అంటే మనము డెవలప్ చేసిన కోడ్ ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి. సో దానికోసం మనం గిటాబ్ యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఏడిఎల్ఎస్ ఎందుకంటే మనం డేటాని ప్రాసెస్ చేసిన తర్వాత ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి. ఆ డేటాని స్టోర్ చేసుకోవడానికి
మనం ఏడిఎల్ఎస్ యూజ్ చేస్తాం. సో ఈ డేటా లైవ్ టేబుల్స్, కాఫ్కా అండ్ లాజిక్ యాప్స్ అనేది రియల్ స్ట్రీమ్ డేటాకి యూజ్ అవుతుంది. సో మనకి బ్యాచ్ ప్రాసెసింగ్కి ఈ 3 ఏమంతా మానిటరీ కాదు. అండ్ నెక్స్ట్ పవర్ బిఐ ఎందుకంటే మనకి వచ్చిన డేటా తర్వాత కంపెనీస్కి రిపోర్ట్స్ అండ్ డాష్బోర్డ్స్ బిల్డ్ చేయాలి. సో ఈ డాష్బోర్డ్స్ అండ్ రిపోర్ట్స్ బిల్డ్ చేయడానికి పవర్ బిఐ యూజ్ చేస్తారు. నెక్స్ట్ అజూర్ కీ వాల్ట్ అండ్ అజూర్ సిఎల్ఏ ఈ రెండు ఎందుకంటే మన పాస్వర్డ్స్ ఏవైనా ఎక్స్పైర్ అయిపోయినప్పుడు దాన్ని అప్డేట్ చేయడానికి అజూర్ కీ వాల్ట్ అండ్ అజూర్ సిఎల్ఏ యూజ్ చేస్తారు. ఫ్యూచర్లో ఏఐ డేటా ఇంజిన్స్ని రిప్లేస్ చేస్తుందా? సో మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో ఎవ్రీడే కొన్ని టెరాబైట్స్ నుంచి పెటాబైట్ ఆఫ్ డేటా జనరేట్ అవుతుంది. సో ఈ జనరేట్ అయిన డేటా అంతా ఒక డేటాబేస్లో స్టోర్ చేయాలి. దీనే సోర్స్ అంటారు. ఈ సోర్స్ని డెస్టినేషన్కి రీచ్ అవ్వాలి. సో డెస్టినేషన్ అంటే ఒక యూస్ఫుల్ డేటా. సో ఈ సోర్స్ నుంచి డెస్టినేషన్కి రీచ్ అవ్వాలంటే మిడిల్లో కొన్ని పైప్లైన్స్ బిల్డ్ చేయాలి అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ బిజినెస్ రూల్స్ అప్లై చేయాలి. సో ఈ పైప్లైన్స్, ట్రాన్స్ఫర్మేషన్, బిజినెస్ రూల్స్ ఏఐ తన ఓన్గా అర్థం చేసుకొని బిల్డ్ చేయలేదు. సో ఏఐ డేటా ఇంజిన్స్ని కంప్లీట్గా రిప్లేస్ చేయలేదు. కంపెనీస్ ఎందుకు డేటా ఇంజిన్స్కి 20 and 30 and 40 lakhs ఆఫర్ చేస్తుందంటే, సో మనకి కంపెనీస్లో ఎవ్రీడే కొన్ని టెరాబైట్స్ నుంచి పెటాబైట్ ఆఫ్ డేటా జనరేట్ అవుతుంది. సో ఇందులో కొన్ని మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. సో ఈ మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ డెస్టినేషన్కి రీచ్ అవ్వాలి. ఒక రికార్డు కూడా మిస్ అవ్వకుండా రీచ్ అవ్వాలి. సో ఒక రికార్డు కూడా మిస్ అవ్వకుండా రీచ్ అవ్వాలంటే చాలా క్రిటికల్ ఉంటుంది. అండ్ ఈ డేటాని ప్రాసెస్ చేయాలంటే ఒక డేటా బ్రిక్స్ వచ్చిన క్యాండిడేట్ కావాలి. ప్రజెంట్ మార్కెట్లో 100 మెంబర్స్ చూసుకుంటే ఒక 10 మెంబర్స్ మాత్రమే డేటా బ్రిక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అందుకనే ఆ 10 మెంబర్స్కి కంపెనీస్ 20 and 30 or 40 lakhs అకార్డింగ్ టు ద ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేస్తుంది.